క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు కొత్త రోజు దేవుడు దయచేసినందుకు దేవాతి దేవునికి వందనాలు తెలుపుతూ మనం ఈరోజు ప్రారంభించేటప్పుడు ప్రతి క్షణము ప్రతి ప్రయత్నము దేవుని మహిమ కోసం చేసినప్పుడు అది ఆరాధనగా మారుతుందని మనం గుర్తుంచుకొని ఈరోజు వాక్య భాగాన్ని చదువుకుందామండి. ఈరోజుగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు. ప్రియులారా, మనము మన రోజువారీ పనులలోనైతేనేమి పెద్దదైనా చిన్నదైనా దేవునికి ముఖ్యమైనదిగా ఈ వచనాన్ని మనకు గుర్తు చేస్తున్నాము. మనము ఇతరులకు సేవ చేసినప్పుడు, దయ చూసినప్పుడు, మన బాధ్యతలో నమ్మకంగా ఉన్నప్పుడు మనము వాస్తవానికి ప్రభువుకు సేవ చేస్తున్నామని గుర్తు చేసుకోవాలి. అంటే ఇతరులు సేవ అంటే పెద్దవారైన వారెవరైనాను, చిన్న బిడ్డలైనను, పని చేసుకోలేని వాళ్ళైనాను, మనము ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఎవరైనా మనం సహాయం కోరిన ఎడల, అది మంచిదైన ఎడల తప్పక చేయాలి. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో దేన్ని నమ్మలేము కాబట్టి మనము మన సేవ అంటే అది ఏదైనా సహాయము వాళ్ళు అడిగినప్పుడు నీకు ఉన్న దాంట్లో నువ్వు చేయగలిగినప్పుడు దేవుడు నిన్ను అది దేవునికి సేవ చేస్తున్నావని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు మన దగ్గర ఆహారం ఉన్న ఎడల, మనము ఎక్కువగా ఉన్న ఎడల నీ తోటి వారికి కానీ నీకంటే తక్కువ వాళ్ళకి కానీ సహాయం చేసి అది దేవునికి మహిమకరంగా నేను చేశానని గొప్పలు చెప్పుకోవటం కాదు, కానీ మహిమకరంగా దేవునికి అర్పించాలి. అదేవిధంగా నువ్వు చదువుకుంటున్నప్పుడు నీ చదువులోను నీ చదువుతో కొంచెం షేర్ చేసుకొని దేవుని నామంలో స్తుతించాలి. అదేవిధంగా మనము దేనిని కూడా గుర్తింపు కోసము కానీ ప్రతిఫలము కోసము కానీ చెయ్యకూడదు. అది ప్రతిదీ నీ హృదయములో నేను దేవాతి దేవునికి సేవ చేస్తున్నాను అని గుర్తెరిగి మాత్రమే మనము ఆ పనిని చేసినప్పుడైతే అది దేవునిలో గుర్తుంటుంది. దేవుణ్ణి ఘనపరుస్తావని గుర్తుంచుకోవాలి. నేను కొంచెం హెల్ప్ చేసి నేను అందరికి హెల్ప్ చేశానని మనం గొప్పలు చెప్పుకోవటం కాదు, కానీ చేసి నీకు ఉన్న దాంట్లో సంతోషంగా నువ్వు చేయగలిగింది అక్కడ లేకపోయినా ఏదైనా సేవ పని చేయాలన్నా, చర్చిలో పనులైనా, దేనికైనాను నువ్వు ముందుండి దేవునికి మహిమకరంగా సేవ చేస్తే దేవుడు దీవిస్తాడని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ఈ వాక్యం దీవించులాగున ప్రార్థించుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక రక్షక దేవా, నీకే వేల కొలది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు మేము చేయబోయే పనులలో మాకు తోడు నీడగా ఉండమని వేడుకొంచున్నాం. అలాగే తండ్రి, సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. నన్ను నమ్మవాని అందు నేను సమస్తము చేయగలను చెప్పిన దేవా, మేము చేస్తున్న పనులలోనైతే మీ నమ్మకంగా ఉండి ముందుకు సాగుచుంటుండగా మాకు సహాయం దయచేస్తామని అడుగుచున్నాం తండ్రి. స్కూల్ పిల్లలైతే కాలేజీ పిల్లలైతే తండ్రి, వారి యొక్క చదువుల్లో ముందు ఉండేటట్టు సహాయం దయచేయండి. అలాగే తండ్రి, పెద్దవారికి మాట వినే బిడ్డలుగా సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. పై చదువుతులకు వెళ్ళినప్పుడు జ్ఞానంతోనూ దేవుని యందు భయభక్తులు కలిగే బిడ్డలుగా సహాయం దయచేయండి. అదే విధంగా ఉద్యోగ ప్రయత్నాల్లోనూ ఉద్యోగాలు కోల్పోయిన బిడ్డలు ఉద్యోగాల కోసం చూస్తుండగా దేవా, మీరే వారికి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగే ఉద్యోగాలు చేస్తూ దూర ప్రాంతాలు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. అలాగే తండ్రి, మరి పెద్దవాళ్ళైన వాళ్ళు హాస్పిటల్లో ఉన్న బిడ్డలు దేవా నాయన కాచి కాపాడని అడుగుచుంటుండగా నాయన మీరే వారికి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. అదేవిధంగా తండ్రి, మేము చేయించిన ప్రతి ఒక్క పనిలో మాకు తోడు నీడగా ఉండమని వేడుకొంచున్నాం. అలాగే తండ్రి, సహాయం దయచేస్తామని అడుగుచున్నాం తండ్రి. మరి నమ్మకూడని వాహనాల్లో ఉదయ కాలంలో మేము వెలుచుంటుండగా నాయన మీరే మాకు సహాయంగా ఉంటారని నమ్ముచున్నాం తండ్రి. ఈ కొద్ది మాటలు మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, గుర్తుంచుకోండి, మనం ఏ పని చేసినానో అది ప్రభు పని కోసమే చేయబడినప్పుడు అది ఆరాధన అని తెలుసుకొని ఈరోజు ఉద్దేశంతో మంచిగా ముందుకు సాగాలని దేవుని నామంలో ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క ప్రార్థన మిమ్మల్ని ప్రోత్సహించినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయమని దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.